పొడి చర్మం సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: ఖర్జూరాలు, వట్టివేర్లు, పసుపు, చందనం, మంజిష్ట, పెసరపిండి. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం ఎలాగో చెప్తారా? చాలా తేలిక. మనకి ఒక్కొక్క మూలిక ఎందుకు వాడుతున్నామో తెలియాలి ఫస్ట్. ఊరికేనే ఏదో వేసేసుకోవడం కాకుండా ప్రతి మూలిక గురించి చెప్పుకుంటూ మనం తయారు చేద్దాం. ఓకే. ఈ మొట్టమొదటి మూలిక పేరు ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలేమో మంచి సుగంధ ద్రవ్యం. అలాగే ఇది చర్మానికి చాలా చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే చర్మం మృదువుగా ఉండేలాగా చేయటం. మృదువుగా ఉండాలంటే ఎండిపోకుండా ఉండాలి. ఎండిపోయి పొడిబారిపోతే మృదువుగా ఉండదు. సో మృదువుగా ఉండడానికి ఈ ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఖర్జూరాలను పొడి చేసేసి పెట్టుకోవాలి. అంటే మేము చూపించడం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా, మేము కొద్దిగా వేసి చూపిస్తాం. కానీ మీరు కొలత ప్రకారం ఒక 50 గ్రాముల ఖర్జూరాల చూర్ణాన్ని తీసుకోండి. మనం ఒక పెద్ద చెంచాడు ఖర్జూరాల చూర్ణాన్ని విడిగా వేసుకుందాం. ఓకే. తర్వాత రెండో మూలిక వట్టివేళ్ళు. వట్టివేళ్ళు కూడా చక్కటి సుగంధ ద్రవ్యం. అలాగే ఇది కూడా చర్మానికి చాలా చక్కటి మేలు చేసేటువంటి మూలిక అనమాట. ఊరికే ఎక్కువగా చెమట పట్టడము, దుర్వాసన రావడము, డ్రైగా ఎండిపోయినట్టు అవ్వడం ఇలాంటివి ఏవీ లేకుండా చర్మం చక్కగా మృదువుగా హాయిగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా ఇది తోడ్పడుతుంది. వట్టివేళ్ళను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కొద్దిగా చూర్ణాన్ని వేస్తాము. తర్వాత మూలిక మంజిష్ట. మంజిష్ట కూడా చర్మానికి చాలా మంచి మేలు చేసేటువంటిది. చర్మ వ్యాధులు రాకుండా రక్షించేటువంటిది. చర్మానికి ఏమైనా అనారోగ్యాలు వస్తే వాటిని పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా మనం వాడుతున్న మూలికలన్నీ కూడా కడుపులోకైనా వాడుకుంటాం, బయటకైనా వాడతాం. అయితే ఇప్పుడు మనం తయారు చేసేది బయటకి ఎక్స్టర్నల్గా వాడుకునేది ఔషధాన్ని తయారు చేస్తున్నాం. ఓకే. మంజిష్టను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల చూర్ణాన్ని ఇందాక చూర్ణాల్లో కలుపుకోవాలి. అంటే అన్ని సమభాగాలుగా వేస్తున్నాం. గమనిస్తున్నారు కదా, అది అన్ని సమానంగా వేస్తున్నాం అన్నమాట. తర్వాత చందనం. చందనం కూడా అందరికీ చాలా అలవాటుగా తెలిసినటువంటిదే. చర్మానికి మంచిదని కూడా అందరికీ తెలిసినటువంటిదే. చందనాన్ని చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఇది కూడా ఏంటంటే చర్మాన్ని చక్కగా మృదువుగా ఉంచి పొడిబారిపోకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అండ్ ఈ సుగంధం కూడా ఏంటంటే మనసును చక్కగా ఇందులో వాడే అన్నీ కూడా మన సుగంధ ద్రవ్యాలు వేసాం. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి చర్మం ఆరోగ్యంగా ఉండేలాగా సహాయపడతాయి. సో చందనం చూర్ణాన్ని 50 గ్రాములు వేసుకోండి. మనం కూడా ఒక్క చెంచాడు చందనం చూర్ణాన్ని కలుపుకుందాం. ఆఖరిది పసుపు. పసుపు కూడా చర్మానికి చాలా చక్కటి టానిక్. చర్మానికి అనారోగ్యాలు ఏమీ రాకుండా ఉండేలాగా చూస్తుంది. అనవసరమైనటువంటి సమస్యలు లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి కల్తీ లేని పసుపుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మనకి డౌట్ఫుల్గా ఉందంటే పసుపు కొమ్ములు తెచ్చుకుని హాయిగా పొడి కొట్టుకుని అది వాడుకుంటే మరీ ఉత్తమం. అది ఒక 50 గ్రాముల పసుపును కూడా కలపండి. మనం ఒక చెంచాడు పసుపుని ఇందాకటి వాటితో కలుపుదాం అమ్మా. ఓకే. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినటువంటిది ఇంకొకటి ఏంటంటే పెసరపిండి. పెసరపప్పునైనా వాడుకోవచ్చు, లేకపోతే పెసలు మెత్తగా పట్టి బాగా అసలు కొంచెం కూడా గరుగ్గా లేకుండా చాలా మెత్తటి పిండిలాగా పడితే పెసలతో చేసిన పిండిని, అంటే ఫుల్ గ్రెయిన్తో చేసిన పిండినైనా వాడుకోవచ్చు, లేకపోతే మామూలు పెసరపప్పునైనా పిండిగా వాడుకోవచ్చు అనమాట. అంటే శనగపిండినైనా వాడచ్చు, కానీ కొంతమందికి దాంతో ఎలర్జీ వస్తుంది. అలాగే శనగపిండికి జిడ్డును తగ్గించేసే గుణం ఒకటి ఉంది. అందుకని ఇప్పుడు పొడిబారిపోయిన చర్మానికి ఎక్కువ నూనె అంతా పోకూడదు. ఈ పెసరపిండి అయితే కొంచెం మృదువుగా ఉంచడానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం 5 చూర్ణాలు తీసుకున్నాం. 5ని 5 50 కదా, 250 గ్రాముల చూర్ణాన్ని తీసుకున్నాం. దాంతో సమానంగా 1/2 కిలో పెసరపిండిని కలపాలి. సో మనం ఇందాక వేసినటువంటి చూర్ణాలతో సమానంగా పెసరపిండి కలుపుకుందాం. అన్నింటిని బాగా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ కలిపేస్తే మనకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే. చాలా మంచి సువాసన కూడా వస్తుంది. మంచి వాసన వస్తుంది. ఓకే. అయితే ఇది ఎప్పుడెప్పుడు వాడచ్చు? ఇప్పుడు దీని ఏం చేయాలంటే ముందు ఒక పొడిగా డ్రైగా ఉండేటువంటి గాజు సీసాలో పోసుకుని తడి తగలకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే తడి తగిలితే మళ్ళీ ఆ పెసరపిండి ఇవన్నీ కూడా కొంచెం పురుగు పట్టేస్తాయి.
అలా కాకుండా డ్రైగా ఉండేలాగా చక్కటి సీసాలో పోసి పెట్టుకోవాలి. దీన్ని వాడుకోవడం అంటే ఏంటంటే ప్రతిరోజు స్నానం చేయడానికి ఒక గంట ముందు ఒళ్ళంతా నువ్వుల నూనె రాసేసుకుని లేకపోతే కొబ్బరి నూనె అయినా రాసుకొని బాగా ఇంకనిచ్చుకొని స్నానం చేసేటప్పుడు అసలు ఇంకా సబ్బే వాడద్దు. సబ్బుకు బదులుగా ఈ సున్నిపిండిని దీనిలో కొంచెం పాలు కలుపుకోవాలి. ఎప్పటికప్పుడు వాడుకునే ముందు కొద్దిగా పాలు కలుపుకొని దాంతో రుద్దుకొని స్నానం చేస్తే చర్మం చక్కగా మృదువుగా తయారవుతుంది. ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మామూలుగా మనం సున్నిపిండిలో నీళ్లు కలుపుతాం, కానీ ఇప్పుడు పొడిబారిపోయిన చర్మానికి కొంచెం పాలు కలుపుకొని కానీ రుద్దుకుంటే బేబీ స్కిన్ లాగా మళ్ళీ సాఫ్ట్గా తయారవుతుంది. ప్రతిరోజు దీన్ని హాయిగా వాడుకోవచ్చు.